కొంతమంది మేము నల్లగా ఉన్నాము అని చాలా బాధపడుతూ ఉంటారు. కానీ దేవుడు నలుపుని ఇష్టపడతాడు. ఎందుకో తెలుసా? దేవుడు పాపాన్ని ద్వేషిస్తాడు, పాపిని క్షమిస్తాడు, ప్రేమిస్తాడు. అందుకొరకే ఆయన సిలువలో రక్తం కాచి ప్రాణం పెట్టాడు పాపుల కొరకు. ఈ లోకానికి యేసుక్రీస్తు వచ్చాడు. పాపులను రక్షించడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చిందని దేవుని వాక్యంలో రాయబడి ఉంటుంది. కాబట్టి మరి పరమగీతము గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంటుంది. నేను నల్లని దానినైనను నేను సౌందర్యవంతురాలను అంటది. నా రాజు నా సౌందర్యమును పోయినవాడు. అంటే ఆమె నల్లగా ఉన్నా కూడా నేను సౌందర్యవంతురాలను అంటుంది. కాబట్టి నల్లగా ఉన్నవాళ్ళు బాధపడక్కర్లేదు. ఎందుకంటే దేవుడు మిమ్మల్ని ఇష్టపడుతున్నాడు. దేవుడు లోకమును ప్రేమించాడు, ఎంతో ప్రేమించాడు. లోకంలో అందరూ ఉంటారు, అన్ని రకాల వాళ్ళు ఉంటారు. అయితే మరి మనం కనుక మంచు ప్రాంతాలకి వెళ్ళినట్టయితే చలికాలం ఏమవుతుంది, మంచు పరుచుకొని ఉంటుంది. ఆ ప్రాంతాల కింద భూమి మీద అంతా పైనుంచి మంచు పడి మంచు అంతా పేరుకుపోయి ఉంటుంది. అయితే మంచు కింద ఏమి ఉంటాయి, అంతకుముందు అంతా కూడా చెత్త చెదారం, కుళ్ళిపోయిన పదార్థాలు, ఆకులు, ఏమేమో గందరగోళంగా దుమ్ము, ధూళి, మురికి, బురద ఇటువంటివి కూడా పేరుకొని పోయి ఉంటాయి. అయితే ఆ మంచు మీద ఎండెక్కినప్పుడు మంచు మీద సూర్యరశ్మి పడినప్పుడు సూర్యరశ్మికి సూర్యకాంతి ప్రతిబింబిస్తూ ఉంటుంది. అప్పుడు మనం కళ్ళద్దాలు లేకుండా చూడలేము. కాబట్టి ఆ మంచు ప్రాంతాలకు వెళ్ళినప్పుడు మనము సన్ గ్లాసెస్ తీసుకెళ్ళాలి, స్కార్పులు అలాంటివి తీసుకెళ్తూ ఉంటారు. అయితే అదేవిధంగా దేవుడు కూడా మన పాపాలు క్షమించడానికి ఇష్టపడుతున్నాడు. ఆ సూర్యుని కాంతి పడినప్పుడు మరి ఆ మంచు పేరుకున్నప్పుడు ఏ విధంగా మరి అదంతా కింద ఉన్న మలినాలను కప్పబడ్డాయో, దేవుడు కూడా మనల్ని ఆయన యొక్క రక్తం ద్వారా మనలో ఉన్న పాపాలంతటిని, మనలో ఉన్న మలినాలన్నిటినీ, మన మురికిని, మనలో ఉన్నటువంటి మరి దేవునికి ఇష్టము కానీ సమస్తాన్ని కడిగి వేసి ఆయన మంచు వల్లే, హిమం వల్లే తెల్లగా చేశాడు. ఆయన మన పాపంలో కొరకు ఆయనే ప్రాణం పెట్టి రక్తమును కార్చి మన యొక్క పాపం అంతటిని తీసివేసి పరిశుద్ధపరిచి మనల్ని పవిత్రులుగా చేశాడు. మన పాపముల ద్వారా మనము చచ్చిన వారమై ఉండగా, మన అపరాధముల ద్వారా మనము చచ్చిన వారమై ఉండగా క్రీస్తు రక్తము మనల్ని పవిత్రులుగా చేసింది. క్రీస్తు రక్తము సమస్త పాపముల నుండి మనల్ని పవిత్రులుగా చేసి ఆయన యొక్క వెలుగులో మనల్ని కప్పివేసి మన యొక్క జీవితాలు కూడా ప్రతిబింబిస్తున్నాయి అన్నమాట. క్రీస్తులో మనం కూడా ప్రతిబింబిస్తున్నట్లు వెలుగుమయమైపోయినాయి. అందుకని దేవుడు అంటాడు, మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను హిమము వలె తెల్లగని అగును అని పిలుస్తున్నాడు ప్రభు. ఎప్పుడు మనం ఆయన యేసుక్రీస్తు నామమున విశ్వాసం ఉంచినప్పుడు ఆయన మనల్ని ఆయన రక్తము ద్వారా కడిగి పవిత్రపరిచి మనల్ని కూడా హిమము వలె తెల్లగా చేస్తాడు. అంతకుముందు మనలో ఉన్నటువంటి పాపాలన్నింటినీ కూడా ఆ మంచు వలె కప్పివేసి మనల్ని హిమము వలె తెల్లనిగా